వెల్కమ్ బ్యాక్. చూస్తుండగానే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నెల రోజుల లైన్ దాటేసింది. ఇది మరిన్ని నెలలు దాటుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. గతంలో యుక్రెయిన్పై రష్యా దాడులు చేసినప్పుడు కూడా అంతా ఓ వారం రోజుల్లో విషయం తేలిపోతుందని భావించారు. కానీ 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఓ కొలికి రావటం లేదు. సరిగ్గా గాజా పట్టి నగరం శిథిలాల కుప్పగా మారిపోయినా ఇజ్రాయెల్ శాంతించటం లేదు. అటు ఇజ్రాయెల్పై దాడులతో రెచ్చగొట్టిన హమాస్ సైతం యుద్ధానికి వెనకాటం లేదు. గాజా నగరం కింద ఉన్న టన్నెల్స్ లో ఇంకా తమ వద్ద 45,000 మంది యోధులు ఉన్నారని, వారు ఇజ్రాయెల్ను సుదీర్ఘకాలం ఎదిరిస్తారని ప్రకటించారు. అంతేకాదు వీరికి తోడుగా మరికొన్ని ఉగ్ర సంస్థలు కూడా తోడయ్యాయి. హెజ్బొల్లా, హౌతీ ఉగ్ర సంస్థలు కూడా ఇజ్రాయెల్పై దాడులు మొదలుపెట్టాయి. అయితే ఇజ్రాయెల్ గాజా యుద్ధం జరిగి ఈ 4 వారాల్లో వెలుగులోకొచ్చిన 5 కొత్త నిజాలు ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. అవేంటో ఈ రోజుటి ఇన్డెప్త్ లో వివరంగా చూద్దాం. ఇప్పటి వరకైతే ఇజ్రాయెల్ పాలస్తీనియన్ల వివాదంలో కొత్త రూపం సంతరించుకోలేదు. కానీ అక్కడ జరిగే ఘటనలు మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయి. యుద్ధం ఇతర ప్రాంతాలకు విస్తరిస్తూ మరింత ప్రమాదకరంగా మారుతోంది. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న కొత్త సంఘటనలు ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా సంస్థల నుంచి వస్తున్న సమాచారం అసంపూర్తిగా ఉంటుంది. టీవీలో కనిపించే విశ్లేషణలు, వ్యాఖ్యానాల నుంచి జనం తమకు అనుకూలంగా విషయాలను అర్థం చేసుకుంటున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ అంతర్జాతీయ మీడియా సంస్థ వద్ద పూర్తి విషయం లేదు. ఎందుకంటే యుద్ధ క్షేత్రంలో జర్నలిస్టులు ప్రాణాలతో చెలగాటమాడాల్సి వస్తోంది. యుద్ధ భూమిలో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి ఆ వాతావరణంలోకి చొచ్చుకుపోవాల్సి ఉంటుంది. అది నిజంగా చాలా కష్టంతో కూడుకున్న పనిగానే ఉంటుంది. ఇటు ఇజ్రాయెల్, అటు గాజాలోని హమాస్ యోధుల నుంచి ప్రయోగించబడుతున్న రాకెట్లకు హమాస్ యోధులెవరో, జర్నలిస్టులెవరో తెలియదు. ఇప్పటికే గాజా పట్టి ప్రాంతంలో జర్నలిస్టులు, సామాన్యులు, ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చిన వాలంటీర్లు 10ల సంఖ్యలో చనిపోయారు. అయితే రాబోయే రోజుల్లో యుద్ధం ఏ మలుపు తిరుగుతుందన్నది దానిపై వస్తున్న ఊహాగానాలపై మీడియా సంస్థల కథనాలు వెలువడుతున్నాయి. అందులో చాలా మందికి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు, మరికొన్ని తెలియవు. ఎవరి దగ్గర ఖచ్చితమైన సమాచారం అయితే లేదు. గతాన్ని చూస్తే 2003లో ఇరాక్పై అమెరికా దాడి చేసిన సమయంలో అప్పటి అమెరికా రక్షణ మంత్రి డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ తెలియని విషయాల గురించి మాట్లాడినప్పుడు కొంతమంది ఆయన్ను ఎగతాళి చేశారు. ఎందుకంటే ఎంత సూపర్ పవర్ నేషన్ అయినా అమెరికాకు కూడా పరిమితంగానే సమాచారం అందటం వల్లనే అలా జరిగింది. గాజాలో హమాస్ దాని మిత్రపక్షమైన ఇస్లామిక్ జిహాదిస్ట్ల అధికారాన్ని నిర్మూలించడానికి ఇజ్రాయెల్లో చాలా మంది ప్రజలు ప్రధాని నెతన్యాహుకు మద్దతిస్తున్నారు. హమాస్ దాడిలో 1400 మందికి పైగా ఇజ్రాయేలీలు మరణించడం, గాజాలోకి మరో 240 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లడం ఇజ్రాయేలీలకు తీరని విచారణకి, ఆగ్రహానికి కారణమైంది. దాడి మొత్తంగా చూస్తే ఇజ్రాయెల్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. అందుకే చిన్న పెద్ద, ముసలి ముతుక అన్న తేడా లేకుండా అంతా వచ్చి ఆర్మీలో జాయిన్ అవుతున్నారు. ఇజ్రాయెల్ సైన్యానికి ఊతంగా నిలుస్తున్నారు, ఆయుధాలు చేతపడుతున్నారు. అయితే హమాస్ లక్ష్యంగా సాగుతున్న దాడుల్లో అమాయక పాలస్తీనా పౌరులు హత్యకు గురవుతున్నారు. దీనికి సమాధానంగా నెతన్యాహు ఏమన్నారంటే, మేం కఠినాత్ములతో జీవిస్తున్నాం, మనుగడ సాగించాలంటే మేం కఠినంగానే ఉండాలి, మరో మార్గం లేదని తెగేసి చెప్పారు. ఇది మనం చెప్పుకుంటున్న 5 కొత్త విషయాల్లో ఒక విషయమని అంటున్నారు నిపుణులు. ప్రజల అభిప్రాయాలతో ఏకీభవించి ప్రభుత్వం పోరాటం జరుగుతోంది. ఇక రెండో నిజం గురించి చూస్తే హమాస్ పై ఇజ్రాయెల్ దాడి భారీ రక్తపాతానికి దారితీస్తుందని కూడా స్పష్టమైంది. అయితే పాలస్తీనా పౌరుల మరణాలు దురదృష్టకరమని, హమాస్ చర్యల కారణంగానే వారిని చనిపోతున్నారని ఇజ్రాయేలీలు తమ చర్యను సమర్థించుకుంటున్నారు. హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం గాజాలో మరణాల సంఖ్య 10,000 దాటింది. వీరిలో 65% మంది మహిళలు, పిల్లలే ఉండటం విచారకరం. ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారిలో ఎంతమంది పౌరులున్నారు, అందులో ఎంతమంది హమాస్, ఇస్లామిక్ జిహాద్ కోసం పోరాడుతున్నారనేది స్పష్టంగా తెలియదు. తెలిసే అవకాశం కూడా లేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటాను నమ్మడం లేదు. కానీ గతంలో జరిగిన ఘర్షణలో వెల్లడించిన పాలస్తీనియన్ల మరణాల డేటాను అంతర్జాతీయ సంస్థలు సరైనవని తేల్చాయి. ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన పాలస్తీనియన్లలో కొందరు హమాస్ లో భాగం కూడా కావచ్చు. మరణించిన వారిలో వీరు 10% అని భావించిన 2022 ఫిబ్రవరి నుంచి యుక్రెయిన్లో రష్యా దాడుల్లో ఎంతమంది చనిపోయారో అదే సంఖ్యలో పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ కేవలం 1 నెలలోనే చంపివేసింది. ఎందుకంటే యుక్రెయిన్ మాదిరిగానే గాజాలో కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. హమాస్ ఉగ్రవాదుల నిర్మూలనకు ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మొదటి నుంచి మద్దతిస్తున్నారు. అయితే దీనికోసం అనుసరిస్తున్న పద్ధతి సరైంది కాదని అంటున్నారు. దానికి అంతర్జాతీయ యుద్ధ నియమాలను అనుసరించాలని వైట్ హౌస్ సూచిస్తోంది. అమెరికా రక్షణ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇటీవల ఇజ్రాయెల్ నగరమైన టెల్ అవీవ్ వెళ్లారు. తిరుగు విమానం ఎక్కే ముందు ఆయన అక్కడి చిన్నపిల్లల మరణాలపై విచారం వ్యక్తం చేశారు. కొన్ని వ్యాఖ్యలు చేశారు.
ఇక మూడో విషయానికి వస్తే ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును గమనించండి. ఆయన తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడుల నుంచి ఇజ్రాయెల్ సరిహద్దులను ప్రజలు రక్షించడంలో వ్యవస్థలు విఫలమయ్యాయి. ఇజ్రాయెల్ భద్రతా దళాలు, సైనికాధిపతుల తరహాలు ఆయన దానికి వ్యక్తిగతంగా బాధ్యత వహించలేదు. పైగా నిఘా వర్గాలను నిందిస్తూ అక్టోబర్ 29న ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. దీంతో నెతన్యాహు ఆ ట్వీట్ను తొలగించడంతో పాటు క్షమాపణ కూడా చెప్పాల్సి వచ్చింది. ఈ యుద్ధంలో సైన్యం, భద్రతా వ్యవస్థలపై విశ్వాసాన్ని ఆయన కోల్పోయారు. ఇది ఇజ్రాయెల్ చరిత్రలోనే అతిపెద్ద వైఫల్యంగా చెప్తున్నారు. ఇజ్రాయెల్ చరిత్రలో ఈ అతిపెద్ద వైఫల్యానికి నెతన్యాహు బాధ్యత వహించక తప్పదు. ఇక నాలుగో విషయం చూస్తే 2005లో చివరి పాలస్తీనా తిరుగుబాటు ముగిసినప్పటి నుంచి నెతన్యాహు తానిక నిరవధికంగా అధికారంలో కొనసాగవచ్చనే భ్రమను కలిగచేశారు. పాలస్తీనీల వల్ల ఇకపై ఇజ్రాయెల్కు ప్రమాదకరం కాబోరనే వాదనలు నడిచాయి. కానీ ఇజ్రాయెల్పై దాడి కోసం చేస్తున్న కుట్రలో ఇది కూడా ఓ భాగం అన్నది చివరిదాకా తెలియలేదు. నెతన్యాహు చేసిన తప్పు కూడా బయటకొచ్చింది. ఆయన ఏం చేశారంటే విభజించు పాలించే విధానంలో పాలస్తీనియన్ అథారిటీ ఖర్చుతో గాజాలో హమాస్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించారు. అది స్వయంకృత అపరాధమేనని అంటున్నారు నిపుణులు. వెస్ట్ బ్యాంక్లోని భూభాగాన్ని వదులుకోవటం, యూదుల పవిత్ర స్థలంగా చెప్పే తూర్పు జెరూసలేంను వదులుకునే విషయంలో అది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఐదోది, చివరిది అయిన నిజం కూడా చూద్దాం. హమాస్ అధికారంలో కొనసాగేందుకు వీలుగా ఉన్న ఒప్పందాన్ని సహించబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అమెరికా మద్దతుతో దానిని వ్యతిరేకిస్తామని తెలిపింది. ఇది మరింత రక్తపాతానికి దారితీసే అవకాశం ఉంది. దీంతో ఈ సమస్యను పరిష్కరించేది ఎవరనే సమాధానం దొరకని ప్రశ్నను లేవనెత్తింది. ఇజ్రాయెల్ పక్కనే పాలస్తీనా స్వతంత్ర దేశ ఏర్పాటు మాత్రమే యుద్ధాల నివారణకు ఉన్న ఏకైక పరిష్కారమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఇరువైపులా ఉన్న నాయకులతో అది ప్రస్తుతం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఏ వివాదానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడంలో విఫలమైతే భవిష్యత్తు తరాలు కూడా యుద్ధాల కారణంగా శిక్ష అనుభవించక తప్పదు. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇందులో మరం సంచుతాం. స్టే విత్ us.